దుబాయ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దుబాయ్ మెరీనా డ్రీమ్ టవర్ అగ్ని ప్రమాదానికి గురైంది. 67 అంతస్తులు, 764 ఫ్లాట్లు, అలాగే 3800 మంది అందులో ఉన్నారు. అయితే ఒక్కరు కూడా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా రెస్క్యూ చేశారు అంటే ఫైర్ ఫైటర్స్ యొక్క ఎఫర్ట్స్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయొచ్చు. ఇక్కడ బిల్డింగ్ నిర్మాణ శైలి గురించి మనం ఎంత హై టెక్నాలజీ ఉపయోగించి ఆ నిర్మాణం కొనసాగించడం వల్ల ఇక్కడ సేఫ్టీకి ఎంత హై ప్రయారిటీ ఇచ్చారో కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే భారీ స్థాయిలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 3800 మందిని ప్రాణాలతో రక్షించడం అంటే అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే అక్కడ 67 అంతస్తులుగా ఉన్నటువంటి మెరీనా డ్రీమ్ టవర్ ఇది. ఇందులో 764 ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఇంతమందిలో కూడా ఎవ్వరికి ఫస్ట్ ప్రాణాలకి హై ప్రయారిటీ ఇచ్చారు. ఆస్తి నష్టం ఏ స్థాయిలో జరిగిందో అనేది ఇంకా ప్రాథమిక అంచనా రానప్పటికీ కూడా 3800 మందిని కూడా బాగా రెస్క్యూ చేశారు. ఇక్కడ ఫైర్ సిబ్బంది వాళ్ళ రెస్క్యూని మనం ఖచ్చితంగా వాళ్ళ సర్వీస్ని అయితే ఇక్కడ అప్రిషియేట్ చేయొచ్చు. సో ఈ మధ్య కాలంలో భారీ అగ్ని ప్రమాదాలు షార్ట్ సర్క్యూట్ వల్ల జరుగుతున్నాయా లేకపోతే ఇతర కారణాలా ఏంటో అనేది స్పష్టంగా అంటే పూర్తిగా దర్యాప్తు తర్వాత తెలుస్తోంది. ఇక్కడ కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేదా లేకపోతే ఇంకేదైనా కారణం వల్ల జరిగిందా అనేది కూడా దర్యాప్తు తర్వాత అయితే తెలియాల్సిన పరిస్థితి